నమస్తే. 2026 ఐపీఎల్‌లో ఏ ప్లేయర్‌ని ఎంత కొన్నారో తెలుసా? అసలు ఎవరెవరు ఏ టీమ్‌లో ఉన్నారనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఐపీఎల్ 2026 సీజన్ కోసం అబుదాబిలో జరిగిన మినీ వేలం అయితే పూర్తిగా ముగిసిందనమాట. ఈ వేలంలో కొన్ని అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో కామెరన్ గ్రీన్ కోల్కతా నైట్ రైడర్స్ ఆ ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో 25.20 కోట్లకు కొనుగోలు చేయడంతో అతను ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడనమాట. ఇక ఈసారి వేలంలో అసలైన విజేతలుగా నిలిచింది ఎవరో తెలుసా? అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లే. యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను చెన్నై సూపర్ కింగ్స్ దాదాపుగా 14.20 కోట్ల చొప్పున భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ని అంత 14 కోట్ల పైనే పెట్టుకోవటం అనేది. ఐపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ఆటగాళ్లకు ఇంతటి భారీ ధర మొత్తం కూడా లభించడం ఇదే తొలిసారి. ఇక ఏదైతే నిన్న జరిగిన వేలం ఉందో ఆ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలకు కలిపి 77 మంది ఆటగాళ్లపై 215.45 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే వీరిలో 29 మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారన్నమాట. అయితే మిగిలిన ఆటగాళ్ళంతా కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. ఇక చాలా జట్లు తమ కోర్ టీంను అట్టు పెట్టుకునే ఉన్నాయన్నమాట. ఇక వ్యూహాత్మకంగా కొత్తగా ఆటగాళ్ళను కొనుగోలు చేసి ఇక స్క్వాడ్లను బలోపేతం చేసుకుందన్నమాట. దాదాపు ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాళ్లపై భారీ పెట్టుబడి పెట్టగా కోల్కతా నైట్ రైడర్స్ కామెరన్ గ్రీన్తో పాటు మతీష్ పతిరానా ఇంతకుముందు చెన్నైకి ఆడిన ఫాస్ట్ బౌలర్ 18 కోట్లకు దక్కించుకున్నారు మతీష్ పతిరానాని. అలాగే ముస్తఫిజుర్ రెహమాన్కి 9.20 కోట్లు. ఇక ఇలాగ స్టార్ ప్లేయర్లను దక్కించుకుందనమాట. మిగతా జట్లు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేసి రాబోయే సీజన్ తమ జట్లను సిద్ధం చేసుకున్నాయి. ఈ వేలంలో అన్ని జట్ల స్క్వాడ్లు ఖరారు కావడంతో ఇక ఐపీఎల్ సమరానికి రంగం కూడా పూర్తిగా సిద్ధమైంది. అంటే గత సీజన్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్ళని ఎవరిని కూడా మళ్ళీ అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వెంకటేష్ అయ్యర్ని 23 కోట్ల రూపాయలు కొంటే ఈ సంవత్సరం కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే దక్కించుకున్నారనమాట. రైట్, ఆర్సీబీ దక్కించుకుంది. అయితే వేలం తర్వాత అన్ని జట్ల పూర్తి స్క్వాడ్ ఆటగాళ్ళు కానీ వాళ్ళ జీతాలు కానీ ఏ విధంగా ఉన్నాయో మనం చూసినట్లయితే మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు చూస్తే కార్తిక్ శర్మ 14.20 కోట్లు, ప్రశాంత్ వీర్ 14.20 కోట్లు, రాహుల్ చహర్కి 5.20 కోట్లు, అలాగే ఇక్కడ అఖిల్ హోసన్కి 2 కోట్లు, మ్యాట్ హెన్రీ 2 కోట్లు, మాథ్యూ షాట్కి 1.50 కోట్లు, అమన్ ఖాన్కి 40 లక్షలు, సర్ఫరాజ్ ఖాన్కి 75 లక్షలు, జకారికి కూడా 75 లక్షలు. అయితే రిటైన్ చేసుకున్న ప్లేయర్లు చూస్తే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్గా ఉంటున్నాడు అనమాట. ఆయుష్ మాత్రే, ఎంఎస్ ధోని, ఇక డెవాల్ట్ బ్రివిస్, ఇక్కడ ఉర్విల్ పటేల్, శివం దుబే, జామీ ఓవర్టన్, అలాగే రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, అలాగే గుర్జప్నీత్ సింగ్, ఇక్కడ శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్ కూడా ఇందులోనే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ట్రేడింగ్ చేసిందంటే సంజు శాంసన్ రాజస్థాన్ నుంచి ఇటు వచ్చాడనమాట అతను. రైట్, ఇక మిగిలి ఉన్న పర్సు 2.40 కోట్లు. ఇక ముంబై ఇండియన్స్ రెండో టీం చూస్తే వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు క్వింటన్ డికాక్ కేవలం ₹1 కోటి మాత్రమే, అలాగే మహమ్మద్ ఇజార్ 30 లక్షలు, ఇక్కడ డానిష్ మలివార్ 30 లక్షలు, అథర్వా అంకోలేకర్ 30 లక్షలు, అలాగే మయాంక్ రావత్ 30 లక్షలకు కొనుగోలు చేసిందనమాట. ఇక రిటైన్ చేసుకున్న ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అలాగే ర్యాన్ రికల్టన్, రాబిన్ మెంజే, ఇక మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్, నమన్దీర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా గఫంజర్, ఇక అశ్విని కుమార్, రైట్, ఇక రాజ్ అంగద్ బవా. ట్రేడింగ్ చేసింది రూదర్ఫర్డ్ని గుజరాత్ నుంచి ఇటు తీసుకొచ్చారనమాట. మయాంక్ మార్కెండేని కేకేఆర్ నుంచి తీసుకొచ్చారు. శార్దుల్ ఠాకూర్ ఎల్ఎస్సీ నుంచి శార్దుల్ ఠాకూర్ తెచ్చుకున్నారు. రైట్, ఇక మిగిలిన పర్సు దాదాపుగా 55 లక్షల రూపాయలు ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ మనం ఒకసారి చూస్తే మూడో టీము వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు కామెరన్ గ్రీన్, ఇది అత్యధిక ధర అనుకోండి ఈ ఐపీఎల్కి 2026కి అత్యధిక ధర 25.20 కోట్ల రూపాయలు. అలాగే మతీష్ పతిరానా 18 కోట్లు, ముస్తఫిజుర్ రెహమాన్ 9.20 కోట్లు, తేజస్వి సింగ్ 3 కోట్లు, ఇక ఫిన్ అలెన్ 2 కోట్లు, ఇక టిమ్ సిఫర్డ్ 1.50 కోట్లు, రాహుల్ త్రిపాఠి 75 లక్షలు, కార్తిక్ త్యాగి 30 లక్షలు, ఇక శరత్ త్యాగి 30 లక్షలు, ప్రశాంత్ సోలంకి 30 లక్షలు, ఆకాష్ దీప్ ₹1 కోటి దక్కించుకున్నారు, రచన్ రవీంద్ర 2 కోట్లు దక్కించుకున్నారు అనమాట. అయితే ఇక్కడ రిటైన్ ప్లేయర్ అజింక్య రహానే, సునీల్ నరైన్, రింకు సింగ్, అంగ్రీష్ రఘువంశీ, అలాగే మనీష్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమన్ దీప్ సింగ్, అంకుల్ రాయ్, అలాగే రోమన్ పవెల్, హర్షిత్ రాణా,
వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్ వీళ్ళకి 45 లక్షలు పర్సు మిగిలి ఉందన్నమాట. ఇక ఐపీఎల్లో 4వ జట్టు బెంగళూరు అనమాట. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు చూసుకున్నట్లయితే వెంకటేష్ అయ్యర్ 7 కోట్ల రూపాయలకి, అలాగే మంగేష్ యాదవ్కి సంబంధించి 5.2 కోట్లు, అలాగే జాకబ్ డఫీ 2 కోట్లు, ఇక సాత్విక్ దేశ్వాల్ 30 లక్షలు, జోర్దాన్ కాక్స్ 75 లక్షలు, విహాన్ మల్హోత్రా 30 లక్షలు, ఆ తర్వాత కనిష్క్ చౌహాన్ 30 లక్షలు, విక్కీ ఓస్వాల్ 30 లక్షలు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు చూస్తే రజిత్ పటిదర్, విరాట్ కోహ్లీ, దేవజిత్ పడికల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, అలాగే రొమారియో షెఫర్డ్, జాకబ్ బెతల్, జోష్ హెజిల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ. ఇది బెంగళూరుకి సంబంధించి. ఇక మిగిలిన 25 లక్షలు అయితే పర్సు మిగిలి ఉంది వీళ్ళకి. ఇక 5వ టీము పంజాబ్ కింగ్స్ చూస్తే వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు ఇక ఇక్కడ కూపర్ కనోలీకి సంబంధించి 2 కోట్ల రూపాయలు పెట్టారు వీళ్ళు. అలాగే జ్వారిష్కి సంబంధించి 4.40 కోట్లు, ప్రవీణ్ దుబైకి సంబంధించి 30 లక్షలు, విశాల్ నిషాద్కి సంబంధించి మరొక 30 లక్షలు పెట్టారు వీళ్ళు. అయితే వాళ్ళు మళ్ళీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నెహల్ వదేరా, ఇక్కడ మార్కస్ స్టాయినిష్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, యజ్వేందర్ చహల్, అర్ష్విన్ పనాష్, అలాగే ముషీలా ఖన్ను పనాష్, ఇక్కడ సూర్యాన్స్ షెడ్గే, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్లెట్, అలాగే ఫెర్గ్యూసన్, వైశాఖ్ విజయ్ కుమార్, అలాగే యశ్ ఠాకూర్, వెస్ట్ వినోద్. రైట్. ఇక వీళ్ళకి మిగిలిన పర్సు ఏంటంటే దాదాపుగా 3.5 కోట్లు ఉందన్నమాట. ఇక 6వ టీము గుజరాత్ టైటాన్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు జసన్ హోల్డర్ని 7 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. అశోక్ శర్మకు 90 లక్షలు, అలాగే ల్యూకుడ్కి సంబంధించి 75 లక్షలు, పృథ్వీరాజ్ ఎర్రాకి సంబంధించి 30 లక్షలు, టామ్ బాంటన్కి సంబంధించి మరొక 30 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆటగాళ్ళు చూస్తే శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఉన్నాడు అతను, అలాగే సాయి సుదర్శన్, తర్వాత కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, ఇక నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటి వీళ్ళ దగ్గరే ఉన్నాడు. అలాగే కాగేశ్వర్ రవాడా, గుర్నార్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, బ్రార్ రషీద్ ఖాన్, అలాగే మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, దీంతో పాటుగా గ్లెన్ ఫిలిప్స్ని కూడా వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. రైట్. వీళ్ళ దగ్గర దాదాపు 1.95 లక్షల రూపాయల పర్సు ఉంది. 7వ టీం రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు రవి బిష్ణోయ్ని దాదాపుగా 7.20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు ఇంతకుముందు లక్నో. రైట్. రవి సింగ్కి సంబంధించి 95 లక్షలు, అలాగే సుశాంత్ మిశ్రానికి 95 లక్షలు, అలాగే విఘ్నేష్ పుత్తూర్కి సంబంధించి 30 లక్షలు, యశ్రాజ్ పుంజాకి సంబంధించి 30 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. అమన్ రావుని మరొక 30 లక్షలు, ఇక బ్రిజేష్ శర్మ 30 లక్షలు, కుల్దీప్ సేన్కి సంబంధించి 75 లక్షలు, ఆడమ్ మిల్నేకి సంబంధించి 2.40 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూస్తే శివం దువే, తర్వాత వైభవ్ సూర్యవంశీ, ఇక లువాన్ డ్రే ప్రిటోరియస్కి, అలాగే షిమ్రోన్ హెట్మర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జూరెల్, రియాన్ పరాగ్, యుధ్వీర్ సింగ్, అలాగే జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, బిగేర్ క్వేనా, అలాగా బిగర్ మాత్రేఫా. ఇక ట్రేడింగ్ చేస్తే రవీంద్ర జడేజాని సిఎస్కే నుంచి ఇటు తీసుకొచ్చారనమాట. దాని తర్వాత శ్యామ్ కరణ్ కూడా సిఎస్కే నుంచే తీసుకొచ్చారు. ఇక మిగిలిన పర్సు దాదాపుగా 2.65 కోట్ల రూపాయలు. ఇక 8వ టీము సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు సలీల్ అరోరాని 1.5 పెట్టుకుంటే, శివంగ్ కుమార్ను 30 లక్షలు, ఇక సాకిబ్ హుసేన్ 30 లక్షలు, ఓంకార్ తర్మాలకి సంబంధించి 30 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. క్రెయిన్స్ పులేట్రాకి సంబంధించి మరొక 30 లక్షలు, ఇక ప్రఫుల్ హంగేకి సంబంధించి 30 లక్షలు, అమిత్ కుమార్ 30 లక్షలు, శివం మావిని కూడా తీసుకొచ్చారు బౌలర్ ఇతను, దాదాపుగా 75 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇక లివింగ్స్టన్ కూడా ఇందులోకే తీసుకొచ్చారు. ఆర్సీబీ లాస్ట్ సీజన్లో లివింగ్స్టన్ ఆర్సీబీలో ఆడాడు. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 13 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ అనమాట. ఇక వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరంటే పాట్ కమిన్స్ క్యాప్టెన్గా ఉన్నాడు, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ శర్మ, అలాగే ఆర్ స్మరణ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళంతా ఇందులోనే ఉన్నారు. మళ్ళీ ఇక నితీష్ కుమార్ రెడ్డి, ఇక హర్ష్ దుబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడెన్ ఉన్కర్త్, దీని తర్వాత జామ్దేవ్ కార్సే, అలాగే అన్సారిని వీళ్ళు అలాగే అంటి పెట్టుకుని ఉన్నారు. ఇక వీళ్ళ దగ్గర మిగిలిన పర్సు అత్యధికంగా 5.45 కోట్లు, అంటే దాదాపుగా 5.45 లక్షలు ఇంకా పర్సు ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 9వ టీం ఇది వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు
జోష్ ఇంగ్లీష్ని తీసుకున్నారు 8,60,00,000 తీసుకున్నారు. ముకుల్ చౌదరిని 2,60,00,000 తీసుకుంటే అక్షిత్ రఘువంశిని 2,20,00,000 తీసుకున్నారు. ఇక అండ్రిస్ నార్జే 2 కోట్లకు తీసుకుంటే వనిందు హస్రాంగాని 2 కోట్లకు తీసుకున్నారు. నమన్ తివారీ ₹1,00,00,000 తీసుకున్నారు. వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ మనం చూసినట్లయితే అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, ఇక అడెన్ మార్క్రమ్ కూడా ఇక్కడే ఉన్నాడు, మాథ్యూ బ్రిడ్కే, అలాగే హిమ్మత్ సింగ్, రిషబ్ పంత్ క్యాప్టెన్గా ఉన్నాడు, నికోలస్ పూరన్ ఇక్కడే ఉన్నాడు, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కుల్కర్ని, ఇక మయాంక్ సిద్ ఖాన్, అలాగే మనిత్ ఖాన్, ఆవేష్ రాన్ ఖాన్, ద్విగ్వేష్ రాఠీ, అలాగే ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్. ఇక ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఇక్కడ మహమ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడింగ్ చేసుకున్నారు. అర్జున్ టెండూల్కర్ కూడా ఇక్కడ ఎంఐ నుంచి ముంబై నుంచి తీసుకున్నారన్నమాట. ఇక మిగిలిన చివరి టీం చూసుకుంటే అయితే వీళ్ళ దగ్గర దాదాపుగా ₹4.55 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఇక లాస్ట్గా 10వ టీము ఢిల్లీ టీము. వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు ఔకిబ్ నబీదార్కి సంబంధించి 8.40 కోట్లు, అంటే దాదాపుగా 8,40,00,000. పతుమ్ నిశాంకాకి 4 కోట్లు, బెన్ డకెట్కి 2 కోట్లు పెట్టి దక్కించుకున్నారు, మంచి ఓపెనర్. అలాగే డేవిడ్ మిల్లర్ 2 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అలాగే లుంగి ఎంగిడీని 2 కోట్లు, సాహిల్ పరాగ్కి సంబంధించి 30 లక్షలు, పృథ్వీ షాకి 75 లక్షలు, అలాగే కైల్ జెమిసన్కి సంబంధించి ₹2 కోట్ల దక్కించుకున్నారు. నిలుపుకున్న ఆటగాళ్ళు అంటే వీళ్ళ దగ్గర ఎవరైతే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్, అక్షర్ పటేల్ క్యాప్టెన్గా ఉన్నాడు, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, అభిషేక్ పోరెల్, అలాగే స్టబ్స్ ఉన్నాడు, మంచి కరుణ్ నాయర్, అలాగే సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మని మనం ఏ విధంగా ఆడతాడో నాకు తెలిసే, అలాగే విప్రజ్ నిగమ్ కూడా ఉన్నాడు, మాధవ్ తివారీ ఉన్నాడు, ఇక త్రిపురానా విజయ్, అజయ్ మండల్, అంటే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ఇక్కడ మిచెల్ స్టార్క్, టి నటరాజన్, అలాగే ముఖేష్ కుమార్ చమీరా ఉన్నాడు. ఇక ట్రేడింగ్ చూసుకున్నట్లయితే నితీష్ రాణాని రాజస్థాన్ రాయల్స్ నుంచి తీసుకున్నారనమాట. వీళ్ళ దగ్గర మిగిలి ఉన్న పర్సు కేవలం ₹35 లక్షల మాత్రమే. సో ఓవరాల్గా 10 టీములకి సంబంధించి 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేశారు. దాదాపుగా 215 కోట్ల పైనే వీళ్ళ కోసం ఖర్చు చేశారు. సో ఓవరాల్గా 10 టీములకు సంబంధించి ఇప్పుడు కొన్న ఆటగాళ్ళు ఎవరు, గతంలో మళ్ళీ వీళ్ళు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు ఎవరు, అసలు టీం ఏ విధంగా ఉందనేది, సో ఇది పరిస్థితి. ఇందులో ఈ 10 టీముల్లో ఏ టీం బలంగా ఉంది, ఏ టీం ఈసారి ఐపీఎల్ గెలవబోతుంది అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.